देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्लाह कोतवाल ने महबूब नगर मुस्तक़र के पद्मावती कॉलोनी में अपने हक़ राय दही का इस्तेमाल किया। इस मौके पर उन्होंने मीडिया से बात करते हुए कहा कि मुल्क हिंदुस्तान एक जमहूरी मुल्क है। मुल्क में जमहूरियत को मजबूत करने के लिए हर एक को अपना वोट हक़ का इस्तेमाल करना चाहिए, चाहे कितनी ही मुश्किलात का सामना क्यों न हो। यह मुल्क के हर वोटर की जिम्मेदारी है और इसी वोट की वजह से समाज की तामीर होती है। उन्होंने महबूब नगर और रियासत भर की आवाम से अपील की कि ये लोकसभा इंतखाबात एक ख़ास अहमियत का हामिल है, लिहाजा तमाम वोटर्स अपने हक़ का इस्तेमाल करें। యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం బలపడాలంటే రాజకీయ పార్టీలు గట్టిగా ఉండాలి. దాంతోపాటు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి. ఆ ఓటు ద్వారానే ఈ పార్లమెంటు వ్యవస్థ బలోపేతమవుతుంది. అందరూ ఏది ఓటుకు కల్పించారో ఆ ఓటును తప్పకుండా తారతమ్యం లేకుండా ఎన్ని ఇబ్బందులైనా దూరమైనా దగ్గరైనా ఇది మా బాధ్యత. మా ఓటు ద్వారా పార్లమెంట్ వ్యవస్థ బలోపేతమవుతుంది. మా ఓటు ద్వారానే ఈ సమాజ నిర్మాణం అవుతుంది. నా ఓటు ద్వారానే భారత అభివృద్ధి చెందుతుంది. నా ఓటు ద్వారానే ఈ సమాజం మొత్తం మారుతుందని చెప్పే ఉద్దేశంతో ఓటర్లు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలు ఓ ప్రత్యేకమైన ఎన్నికలు కాబట్టి అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది మనిషికి అన్ని హక్కుల్లో అది భిన్నమైన హక్కు, పెద్ద హక్కు. ఈ హక్కు ద్వారానే సామాజిక న్యాయము, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్లమెంట్ వ్యవస్థలో చేసే అన్ని చట్టాలు అన్నిటికీ బాధ్యులు మనమవుతాం కాబట్టి మన ఓటు ద్వారానే ఈ శాసనం నడుస్తుంది, లెజిస్లేషన్ నడుస్తుంది, అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. కాబట్టి నేను మరోసారి అందరికీ విన్నవించుకుంటున్నా, ప్రతి పౌరుడు భారతదేశంలో అసలు ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అంటే మనది, ఎంత పెద్ద మన కాన్స్టిట్యూషన్ అంటే ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి, అంటే కులము, మతము, భేదము, చదువు ప్రతి పౌరునికి కల్పించిన ఘనత కేవలం మన భారతదేశంలో ఉంది. వేరే దేశాల వ్యవస్థ లేదు. 78 ఏళ్ళ ప్రజాస్వామ్య స్వాతంత్ర భారతదేశంలో ప్రతిసారి ప్రజలు విఘ్నతగా ఓటు వినియోగించుకున్నారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు, ఆ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినరు. దాని ద్వారానే ఈ భారతదేశ గౌరవాన్ని పెంపొందే విధంగా ఓట్లు వేసారు. కాబట్టి నేను మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, చేతులెత్తి అందరూ కూడా తప్పకుండా ఎన్నికల్లో పాల్గొనండి. మీ ఓటు హక్కు 100% మీరు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని అందరూ